In this video, I try to explain my 4 months of experience of farming. నేను అంతకుముందు కూడా ఫార్మింగ్ చేశాను. ఇది నాకు థర్డ్ టైం నేను ఫార్మింగ్ చేయడం. బట్ ఇదివరకు ఎప్పుడు నేను రికార్డ్ చేయలేదు. ఈసారి ఏంటంటే ఐ నీడ్ టు డాక్యుమెంట్ మై యాక్టివిటీస్ సో దట్ ఐ రికార్డెడ్ ఎవ్రీ సింగిల్ స్టెప్ దట్ ఐ టుక్ ఇన్ మై ఫార్మింగ్. పొలం దున్నే కాడ నుంచి వరి నాట్లు వేసే దగ్గర నుంచి హార్వెస్టింగ్ చేసేంత వరకు నేను కంప్లీట్గా రికార్డ్ చేశాను. అండ్ అదే కాకుండా నాకున్న 2 acres ఆఫ్ ల్యాండ్లో మోర్ దెన్ 1 lakh rupees ఎలా ఎర్న్ చేశాను అనే దాన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ట్రై టు వాచ్ ద వీడియో అంటిల్ ద ఎండ్ అండ్ లెట్స్ బిగిన్ ద వ్లాగ్. అండ్ దిస్ వాజ్ ద ఫైనల్ డే ఆఫ్ మై క్రాప్. ఈరోజు హార్వెస్టింగ్ చేయాలి అండ్ అందుకే ఇప్పుడు పొలానికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాను. లెట్స్ గో. ద ఫైనల్ డే ఆఫ్ మై క్రాప్ హ్యాస్ అరైవ్డ్. ఈరోజు హార్వెస్టింగ్ పెట్టుకున్నాము. మనం ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎలా అయితే వెయిట్ చేస్తామో ఈరోజు మనం పండించిన పంటకి రిజల్ట్ లాంటిదన్నమాట. హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఆ ధాన్యం ఎన్ని బస్తాలు వచ్చింది అనే దాన్ని బట్టే మనకి లాభ నష్టాలు అనేది తెలుస్తుంది కదా. అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మెషిన్ వస్తుందన్నారు. మీకు కనపడుతుందో లేదో నాకు ఐడియా లేదు. ఇట్ వాజ్ ఓవర్ దేర్, అక్కడ ఉంది. అక్కడ నుంచి ఈ లాంగ్ వే ఇలాగే మళ్ళీలోంచి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మన పొలం దగ్గరికి తీసుకెళ్ళాలి. మా మదర్ ఆల్రెడీ అక్కడ పొలంకి వెళ్ళిపోయారు అండ్ అక్కడ మళ్ళీ చివర్లో మెషిన్ కోయడానికి వీలు ఉండదు అనమాట. అందుకని అదంతా కోసి మనం ఎదరికి వేయాలి. అదంతా మా మదర్ చేస్తున్నారు. అండ్ మార్నింగ్ 6:30కి వచ్చాం కాబట్టి టిఫిన్ చేయడం కుదరలేదు. అండ్ నాకు మా మదర్కి నేను హోటల్ నుంచి తీసుకొచ్చాను. ఇంకా అది తిని మెషిన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ క్రాప్ అవడానికి ఆల్మోస్ట్ 4 months పట్టింది. అండ్ నాకు కూడా ఈరోజు కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఎన్ని బస్తాలు అవుతుందో ఏంటో అని కొంచెం టెన్షన్గా ఉంది. అండ్ నా అంచనా ప్రకారం ఆల్మోస్ట్ ఒక 75 అలా అవుతుందేమో అనుకుంటున్నాను. అండ్ మెషిన్ ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు వాళ్ళు 6:30 అన్నారు కానీ ఆల్మోస్ట్ 7:30 దాకా అయిపోయింది. ఎందుకంటే ఆ మెషిన్ ఆ మళ్ళల్లోంచి వచ్చేసరికి చాలా స్లోగా వచ్చిందనమాట. ఆ తర్వాత నేను ఇంకా ఆ మెషిన్ స్టార్ట్ చేసే ముందు మనకి టైం చెప్తాడనమాట. ఆ టైం మనం నోట్ చేసుకుంటే మళ్ళీ ఎండ్లో ఎన్ని అవర్స్ పట్టింది అనేది కూడా చెప్తాడు. ఆల్మోస్ట్ 1 hourకి 3000 అలా ఛార్జ్ చేస్తారు. అండ్ మనం కోసిన ధాన్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి సపరేట్ వెహికల్ ట్రాక్టర్ ఉంటుంది. ఆ ట్రాక్టర్ కూడా మళ్ళీ సపరేట్ ఛార్జ్ చేస్తారు. ఒక 80 బస్తాలు అలా అయితే కనుక మనకి ఆల్మోస్ట్ ఒక 1,40,000 అలా వస్తాయి. నేనైతే అవుతుందేమో అనుకుంటున్నా, కానీ చాలా భయంగా కూడా ఉంది. ఆ హార్వెస్టర్ ట్యాంక్ నిండిపోయిన తర్వాత ఇలాగ ట్రాక్టర్లో వస్తారు. ఈ ట్రాక్టర్ నుంచి మళ్ళీ మనం ఎక్కడైతే దాన్ని ఇచ్చేస్తున్నామో అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ప్రాసెసింగ్ చేయాలి. అండ్ ఆ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 1000 kilograms పట్టుద్ది అనమాట. అండ్ ఆ ట్రాక్టర్లో 3 tanks పడతాయి. అంటే యావరేజ్గా ఒక 30 బస్తాలు లెక్క అనమాట. మనకి ఈ 2 ట్రాక్టర్లు అయితే 60 అయినట్టు, 3 ట్రాక్టర్లు అయితే 90 అయినట్టు. ఈ ట్యాంక్తో ఇంకా 3 ట్యాంకులు ఫిల్ అయిపోద్ది. ఇంకా మనం ధాన్యం పట్టించే చోటుకి ఇంకా వెళ్ళిపోవాలి. ట్రాక్టర్ కన్నా ముందే వెళ్ళిపోవాలి మనం. అండ్ 3 tanks అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మనం అక్కడికి వెళ్ళిపోవాలి. అండ్ ఇదే మన 4 నెలల కష్టం. ఎన్నవుతుందో చూడాలి. ఐఎమ్ క్యూరియస్ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ నేను వచ్చేసరికి మనుషులను రెడీగా పెట్టాను అక్కడ పొద్దున్నే నేను బరకాలు అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ట్రాక్టర్ రాగానే ఇంకా వాళ్ళు చూసుకున్నారు. ఇంక నేను అక్కడ పక్కన నుంచుని వాళ్ళు చేసే ప్రాసెస్ అంతా కరెక్ట్గా జరుగుతుందో లేదో చూసుకుంటే చాలు. ఇప్పుడు ఎలా అంటే ప్రతి బస్తాకి 40 kgs చొప్పున నింపుతారు. అలాగా ఎన్ని బస్తాలు అయితే అన్ని బస్తాలు, కానీ క్యాల్కులేషన్ మాత్రం 75 kgsకి చేస్తారు. అండ్ ఇప్పుడు ఒక ట్రక్ వచ్చింది కదా, ఈ ట్రక్కి 3 ట్యాంకులు వచ్చినట్టు. అంటే మన లెక్క ప్రకారం 30 రావాలి. అండ్ ఇలా నింపుతారనమాట. బస్తాల్లోకి వేసి 40 kgs చొప్పున వేయి చేసి దాన్ని పక్కన పెట్టుకుంటారు. అలాగే ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనకి ఇంకా ట్రాక్టర్ వస్తూనే ఉంటుంది. అలాగే ఎన్నైతే అన్నీ అయ్యేదాకా ఇలా ప్రాసెస్ చేస్తూ ఉంటారనమాట.
అండ్ ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుండగా మమ్మీ ఫోన్ చేశారనమాట అక్కడ నుంచి. ఇంకో ట్రాక్టర్ కూడా నిండిపోయింది, కానీ లాస్ట్లో ఒకే మడే మిగిలింది. దానికి మళ్ళీ ట్రాక్టర్ ఎందుకు, దీంట్లోనే అడ్జస్ట్ చేసి తీసుకెళ్ళిపోమని చెప్పారు. సరే అని పంపించామన్నాను. ఇంకా అది నాకు తెలిసి ఇప్పుడు ఈ రూట్లో వచ్చి ఉండొచ్చు. అండ్ సెకండ్ ట్రాక్టర్ కూడా వచ్చింది. దీంట్లో యాక్చువల్గా 30 బస్తాలకు సంబంధించిన ధాన్యం రావాలి, కానీ లాస్ట్లో ఒక మడి మిగిలిపోయింది కదా, దాన్ని కూడా ఇందులో అడ్జస్ట్ చేసి నిండుగా తీసుకొచ్చారు. మనకి 30 + 30 60 ప్లస్ ఎక్స్ట్రా ఉన్నది ఏమన్నా ఉంటే ఒక 10-12 బస్తాలు ఏమన్నా అవ్వచ్చు. చూడాలి లాస్ట్కి ఎంత అవుతుందో. అండ్ ఈరోజు ధాన్యం రేట్ వచ్చి 1455 రూపాయలు పచ్చిధాన్యానికి ఉంది. అండ్ మనం ఎండబెట్టుకుంటే దానికి 1750 రూపాయలు ఏమో చెప్పాడు. అండ్ మనకి ఎండబెట్టే అంత టైం లేదు, అందుకనే మనం పచ్చిధాన్యం ఇచ్చేస్తున్నాం. మనం కొంచెం ఎండబెట్టి ఇస్తే బాగానే ఉంటుంది, కానీ నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, మా మమ్మీ చూసుకోవాలి. ఒకవేళ గబుక్కున ఏమైనా వర్షం పడితే మా మమ్మీ ఒక్కలే మేనేజ్ చేయలేరు కదా అని చెప్పేసి ఇంకా నేను పచ్చిధాన్యం ఇచ్చేస్తున్నాను. టోటల్గా మొత్తం 75 బస్తాలు అయింది. 75 బస్తాలకి 75 × 1455 రూపాయలు క్యాలిక్యులేట్ చేస్తే అరౌండ్ 1 lakh సంథింగ్ వస్తుంది, 1,10,000. అండ్ మన పెట్టుబడి అందులో తీసేస్తే ఆల్మోస్ట్ పెట్టుబడి ఒక 50,000 దాకా అయింది. ఇస్తే ఒక 60,000 మనకి ఈ పంటలో మిగిలినట్టు అనమాట. అవాస్ ఇంటూ ప్రాఫిట్స్. ఎవరైనా చేయొచ్చు వ్యవసాయం, ఏమీ రాని నేనే చేసినప్పుడు కొద్దిగా తెలివి ఉంటే చాలు, ఎవరైనా చేయొచ్చు. బేసిక్గా సొంత పొలం ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనం కౌలు ఎవరికి పే చేయక్కర్లేదు కదా, పోయినా మిగిలిన అంతా మనకే ఉంటుంది. బట్ ఫస్ట్ 2 పంటలు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా మూడో పంట కాడ నుంచి అంతా ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే అలవాటు అయిపోతుంది కదా. నేను లిటరల్గా వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు నాకు ఏమీ తెలియదు. ఐ జస్ట్ స్టార్టెడ్ లైక్ ఏ హాబీ. అండ్ నాకు ఎందుకు ఆ జర్నీని రికార్డ్ చేయాలనిపించింది. దెన్ ఐ స్టార్టెడ్ డాక్యుమెంటింగ్ మై ఫార్మింగ్ లైఫ్. దాట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ నేను ఎందుకు రికార్డ్ చేశానంటే, నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఆ ప్రోగ్రెస్ నాకు చూడాలనిపించింది. అంటే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, కానీ ప్రోగ్రెస్ని ఫ్యూచర్లో చూడాలంటే దానికి డాక్యుమెంటింగ్ నాకు కరెక్ట్ అనిపించింది. దెన్ ఐ స్టార్టెడ్ రికార్డింగ్ హోల్ జర్నీ ఆఫ్ మై ఫార్మింగ్ లైఫ్. అండ్ దట్ వాజ్ ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ రికార్డింగ్ మై ఫార్మింగ్ లైఫ్. అండ్ I liked this whole journey of farming and documenting. నాకు టైం తెలియకుండా టైం గడిచిపోతుంది. ఇదివరకు టైం ఎలా పాస్ చేయాలని ఆలోచించేవాడిని, ఇప్పుడు అసలు నాకు టైమే ఉండట్లేదు. ఏదైనా డాక్యుమెంట్ చేద్దాం అనుకునే దాని గురించి ఆలోచించినప్పుడు దాని గురించి స్పెండ్ చేసే టైం నాకు తెలియట్లేదు అసలు. ఒక్కొక్కసారి నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత 9 అలాగా సిస్టమ్ ముందు కూర్చొని ఐడియాస్ గురించి థింక్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసి దాని స్క్రిప్ట్ రాసి అండ్ రికార్డ్ చేసి ఇవన్నీ చేసేసరికి నాకు ఆల్మోస్ట్ 2 o'clock 3 o'clock అయిపోతుంది నైట్. అండ్ ఇదివరకు అలా ఉండేది కాదు. 11 వరకు నేను ఏం చేయాలి అని ఆలోచించి కొంతసేపు బయట తిరిగి కొంతసేపు ఫ్రెండ్స్తో ఉండి ఇవన్నీ చేసేవాడిని. ఇప్పుడు నాకు తెలియకుండానే టైం అంతా గడిచిపోతుంది. Farming is fun and documenting too.